హాయ్ అందరికీ, వెల్కమ్ టు తెలుగు జాబిఫై. ఈ ఛానల్ని నేను కొత్తగా క్రియేట్ చేశాను. ఈ ఛానల్లో మనకి అన్ని రిలేటెడ్ జాబ్స్వి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, కొత్త జాబ్ ఒక అప్డేట్ వచ్చింది, చూసేద్దామా? అండ్ ఈ వీడియో నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దిస్. కానీ మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇంకా 3-4 డేస్ టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుంటే ఈజీగా అప్లై అయిపోతుంది. సో ఇంతకీ పోస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఐపీపీబీ నుండి అండి, అదే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి. సో ఇక్కడ 348 ఓవరాల్ ఇండియా నుండి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అమ్మో ఎగ్జామ్ ఉంటుందేమో అని టెన్షన్ పడొద్దు, ఎగ్జామే లేదు అసలు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే, మీరు గ్రాడ్యుయేషన్లో మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే జీపీఏ ఉంటుంది కదా, అదే ఎలిజిబిలిటీ. మీకు మంచి జీపీఏ వచ్చిందా మీరు డెఫినెట్గా ఇది అప్లై చేసుకోవాల్సిందే. సో జాబ్ వచ్చేసి గ్రామీణ డాక్ సేవ ఎగ్జిక్యూటివ్స్, మనకి శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ ఇచ్చేస్తున్నారు. సో ఈ జాబ్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఫీజు వచ్చేసి 750 రూపీస్. ఇది నాన్ రీఫండబుల్. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత నాన్ రీఫండబుల్, అస్సలు ఈ మనీ మాత్రం మీకు రిటర్న్ రావు, మీరు దానికి సెలెక్ట్ అయినా కాకపోయినా. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా మీ ఎలిజిబిలిటీని మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇందులో కొత్త విషయం ఏంటంటే, మనకి సిజిపిఏ ఉంటుంది కదా, ఆ జీపీఏ నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం కొంచెం 85% అబ్బో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను 85% కంటే తక్కువ ఉన్న వాళ్ళని నేను ఏమనుకోవట్లేదు, నాకు కూడా తక్కువ ఉంది. కాకపోతే బెస్ట్ 750 రూపీస్ కాబట్టి నేను చెప్తున్నాను, మీరు అప్లై చేసుకోండి. 85% అబోవ్ ఉన్న వాళ్ళకి 90% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎలిజిబుల్ అవ్వడానికి. 85% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంతే. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మన సిజిపిఏ నుండి వస్తుందని చెప్పాను కదా, ఆ కంప్లీట్ జీపీఏలో నుండి సెలెక్షన్ ప్రాసెస్లో ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు నేమ్ వైజ్గా తీసుకుంటారనమాట. డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్నీ చెక్ చేసుకొని తీసుకుంటారు. నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు అప్లై చేసుకునే ముందు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా చదవండి. చదివి మీరు అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మీ 20 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న లోపు మాత్రమే అప్లై చేసుకోవాలి. అబౌట్ 20 ఉండాలి, బిలో 35 ఉండాలి. కొన్ని ఏజ్ రిలాక్సేషన్ మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. సో 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడం బెటర్. ఇంకా లేట్ ఎందుకు, ఐపీబీబీ నుండి అయితే పిలుపు వచ్చేసింది. సో మీరు అప్లై చేసేసుకోండి. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎవరెవరైతే ఇందులో పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ. ఇంకా జాబ్ రిలేటెడ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టార్, ఏ సెక్టార్లో అయినా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన తెలుగు జాబిఫై ఉందిగా, టెన్షన్ ఎందుకు దండగా, ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఏంటంటే, పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ అప్డేట్గా ఉండండి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మేము అప్డేట్ చేస్తాం కదా, అప్పుడు మీరు ఫాస్ట్గా టైంలో చూసుకుంటే మాత్రమే అప్లై చేసుకోగలరు, లేదంటే మిస్ అవుతుంది కదా. సో మీరు నోటిఫికేషన్ ఆన్ ఉంటే మీరు రైట్ టైంలో వీడియోస్ చూడగలరు, అప్లై చేసుకోగలరు. ఓకే, బాయ్ అండి. ఇదైతే ఈరోజు జాబ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకో జాబ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.